మౌనిక గారు, ఇప్పుడు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అంటే మీ కూటమిలో ఉంది కనుక ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు ఇస్తున్నారు. ఈ మెట్రో విషయంలో కూడా ఏపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కానీ ఇక్కడ ఇవ్వట్లేదు. ఇక్కడ మీరు 50% వాటాకు వస్తామంటున్నారు, ఆ వాటాకు రావట్లేదు. అదే క్రమంలో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్పు తీసుకొని అయినా మేము మెట్రో విస్తరిస్తామంటే దాన్ని కూడా మీరు సహకరించట్లేదు. ఇది రేవంత్ రెడ్డి గారి ఆరోపణ, ఏం చెప్తారు? ఇది ఎల్ఎన్టీది చూసినామండి మనం. ఇది వరకు ఎల్ఎన్టీ కూడా అక్కడ ఫండ్స్ లో మళ్ళీ వాళ్ళ వర్కింగ్ సిస్టమ్ లో లాస్ వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిండ్రు. అది మనం చూస్తున్నాం. పాయింట్ 1. రెండో పాయింట్ మనం చూస్తే ఇంతవరకు ఉన్న మెట్రోస్ అన్నిట్లో కూడా చాలా వరకు ఎల్ఎన్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఇప్పుడు దాంతో డీల్ బ్రేక్ అవ్వడం వల్ల ఇప్పుడు కొత్త దానికి మళ్ళీ తీసుకొస్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అప్పు నేను తీసుకొని 50% కాదు మొత్తం నేనే కడతా అనంటే, వీళ్ళు రేపు అధికారం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో అక్రమంగా మొత్తం కరప్షన్ చేసిన అనుకోండి, అది మొత్తం మళ్ళా కేంద్రం మీదనే పడుతుంది కదండి ఆ లోన్. కాబట్టి వీళ్ళు ఎంత అక్రమంగా చేస్తున్నారు అనేటప్పుడు వీళ్ళ మీద ఒక నిఘా పెట్టి దానికి సంబంధించి ఎంతవరకు వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు, ఎంతవరకు యూజ్ చేస్తున్నారు అనేది గమనించి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంది. కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవుతారు. కాబట్టి బీజేపీ విజన్ ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్న ఏపీలో ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాంగ్రెస్ ఏ విషయంగానైనా కరప్ట్ పార్టీ కదండి. మనం కాంగ్రెస్ ని చూస్తున్నాం కూడా. మనం ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ బస్సులను ఇక్కడ ఉన్న వాటిని తీసుకెళ్లి వేరే రాష్ట్రాలలో ఎలక్షన్ క్యాంపెయిన్ కి వాడడం అనేది చేస్తుంది. మరి అట్లాంటివి చేస్తున్న కాంగ్రెస్ మరి మనం ఇచ్చిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇచ్చిన నిధుల్ని కరెక్ట్ గా ఉపయోగిస్తుందా లేదా అనే దాని మీద ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ నిఘాకు సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా కవర్ చేసుకుంటూ చేస్తుందే తప్ప కేంద్రం ఎక్కడ కూడా తెలంగాణకు అన్యాయం చేయడం అనేది ఉండదు. ఎందుకంటే దేశాన్ని మొత్తం ఒక శరీరంలో భాగంగా చూసినప్పుడు ఒక శరీరాంగాన్ని మనం ఇగ్నోర్ చేసినట్టయితే అక్కడ జబ్బు వస్తే మళ్ళీ మొత్తం దేశం అంతా వ్యాపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణని ఇగ్నోర్ చేసే ప్రసక్తే లేదు. ఇది కేవలం ఒక అలిగేషన్ అని నా ఒపీనియన్. శ్రీనివాస్. ఓకే మౌనిక గారు, ఇప్పుడు గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఒకసారి హైదరాబాదు నగరంలో బాగా భారీగా వరదలు సంభవించినాయి. ఆ సమయంలో బీజేపీ ఇచ్చిన హామీల విషయంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు మీకు 48 కార్పొరేటర్లను గెలిపించారు ఆ డివిజన్లలో. సో మా దాంట్లో అప్పటికి ఇప్పటికి చూస్తే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అదే క్రమంలో హైదరాబాదు అభివృద్ధి విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ ప్రక్షాళన కావచ్చు, సో ఈ మెట్రో కావచ్చు, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, వీటన్నిటికి కూడా మీరు కేంద్రం నుంచి సహకారం అందడం లేదనే ఆరోపణలు కూడా ఏం చెప్తారు? ఇక్కడ స్టేట్ లో ఫండ్స్ వచ్చిన తర్వాత స్టేట్ ఆ ఫండ్స్ తోని కంటిన్యూ చేస్తుంది. కానీ కేంద్రం నుంచి వెళ్ళి ఊరికి బురద జల్లడం అనేది రాంగ్ నేరేటివ్ అండి. ఇక్కడ వీళ్ళు చేయలేకపోతున్నారు. పాయింట్. రెండో పాయింట్, కార్పొరేటర్లు వచ్చిండ్రు కానీ మేయర్ బీజేపీ మేయర్ కాలేదు కదా. బీజేపీ మేయర్ అయ్యేది ఉంటే అక్కడ దానికి సంబంధించిన గ్రిప్ అంతా బీజేపీ చేతిలో ఉంటది. కాబట్టి ఏం చేయాలి అనేది ఉంటది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కి సంబంధించి గానీ లేదా మూసీ సుందరీకరణకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అండి. మీరు మూసీ గానీ ఈ ప్రక్షాళన వీటిలో బీజేపీని ఎట్లా యాడ్ చేస్తున్నారు? అక్కడ ఎక్కడెక్కడైతే ఆ ప్రజల ఇల్లులు కూల్చడం అవన్నీ చేసిండ్రో మూసీ దానిలో బీజేపీ దానికి వ్యతిరేకంగా ఉంది. మరి ఆ మాట వినలేదు కదా కాంగ్రెస్. అట్లా ప్రజలకు ఒక పునరావాసం కల్పించిన తర్వాతనే మీరు కూల్చండి అని బీజేపీ చెప్తే ఆ మాట వినలేదు కాంగ్రెస్. మరి అప్పుడు దానిలో మమ్మల్ని తప్పుపట్టట్లేదు, దీనిలో మాత్రం మీరు మమ్మల్ని తప్పుపడుతున్నారు. అంటే ఒక జర్నలిస్ట్ గా మీరు కూడా కాంగ్రెస్ వైపు సపోర్ట్ ఇస్తూ బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరు ఏ లాభంతో చేస్తున్నారు ఇక మీరే ఆలోచించుకోవాలి. మేడం మౌనిక గారు, మేము ఎలాంటి మాకు స్వార్థం ఉండదు, దాంట్లో మేము ఎవరి వైపు మాట్లాడడం ఉండదు. హైదరాబాద్ నగరాభివృద్ధి కోసము రేవంత్ రెడ్డి చెప్తున్నా మీరు 2047 విజన్ ఏదైతే ఉందో ఆ దాంట్లో మేము కూడా మీతోనే వస్తున్నాము. $3 ట్రిలియన్ ఎకనామిక్ దిశగా 2047కి మేము కూడా వస్తున్నాము. మాకు మీరు సహకారం చేయాలని ప్రధాని మోదీని నరేంద్ర మోదీ కోరడం కావచ్చు. అదే క్రమంలో నరేంద్ర మోడీ గారు కూడా అన్నారు అమర సాథ్ జోడో అని మాట్లాడిన మాటలు కావచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రానికి గతంలో కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్కు కూడా నిధులు ఇచ్చారు. సో దీంట్లో మాకు తెలంగాణ కూడా మీతోని మీ విజన్ 2047లో భాగస్వామ్యం అయ్యేందుకు మాకు కూడా అవకాశం కల్పించాలని అడిగిన తర్వాత దాన్ని ఏం చెప్తారు?
విజన్ 2047 కి ఖచ్చితంగా భారతదేశంలో ప్రతి రాష్ట్రం భాగస్వామ్యం అవుతుందండి. అప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ ఉండే ప్రసక్తే లేదు. అప్పటి వరకు పక్కకు వచ్చే ఎలక్షన్ లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ ఉండదు. 2047 కి ఖచ్చితంగా భారతదేశం పరం వైభవ స్థితికి తీసుకెళ్లడం కోసం 2047 లో 100th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ కాబట్టి చాలా వైభవంగా గొప్పగా జరిపే విజన్ లో ఉంది భారతీయ జనతా పార్టీ. అప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ వ్యక్తే అవుతారు. కాబట్టి రేవంత్ రెడ్డి దాని గురించి పెద్ద చింతించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం కే ఆయన ముఖ్యమంత్రి అవడం గ్యారంటీ లేదు కాబట్టి ఆయన ప్రస్తుతానికి ఏం నడిపిస్తున్నారో దాన్ని టైం పాస్ చేసి టైం పాస్ పాలిటిక్స్ చేస్తే సరిపోతుంది. 2032లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. నరేంద్ర మోదీ గారు రేవంత్ రెడ్డిని అంటే ఒక ప్రధానమంత్రి, ఒక తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని దాంట్లో అంశాత్ జోడం అనడాన్ని ఎట్లా చూస్తారు మేడం? దీంట్లో రేవంత్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా ఏంటి అసలు? వారంతటా వారికి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నచ్చి వస్తే ఆబ్వియస్లీ ఆహ్వానిస్తారండి. భారతీయ జనతా పార్టీ అనేది భారతదేశంలో పుట్టిన ప్రజలందరి పార్టీ. ఇది ఒక ఫ్యామిలీ పార్టీ కాదు కాబట్టి ఎవరైనా ఇన్వైటెడ్. ఈవెన్ శ్రీనివాస్ గారు, యు ఆర్ ఆల్సో ఇన్వైటెడ్ ఇన్ టు బీజేపీ. కాకపోతే ఇక్కడ విషయం ఏంటిది అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ తోని కలిసి పనిచేయాలి కాబట్టి లెట్స్ వర్క్ టుగెదర్ అన్న ఉద్దేశంతో మోదీ గారు అన్నారు. రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడము అని అంటే పార్టీలో ఇనఫ్ లీడర్స్ గాని లేదా పార్టీకి కావాల్సిన లీడర్స్ ని గాని ఆ వ్యక్తులను నిర్మించుకునే క్షమత, అట్లాంటి వ్యక్తి నిర్మాణం చేసే సామర్థ్యం భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల పార్టీకి ఏదో లాభం అని కాదు, ఆయన రావడం వల్ల పార్టీ లిఫ్ట్ అవుతుంది అని కాదు. ఇన్ ఎనీవేస్ కోఆపరేషన్ అనేది ఉండాలి, ప్రజల మధ్యలో సఖ్యత అనేది ఉండాలి, పార్టీస్ మధ్యలో హార్మనీ అనేది ఉండాలి అన్న ఉద్దేశంగా మోదీ గారు వారిని కలిసి పనిచేద్దామని ఇన్వైట్ చేయడం జరిగింది. మేడం మౌనిక గారు, ఇప్పుడు 2014 నుంచి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ చేశారు. దాంట్లో ఇప్పటికీ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా మీరు 3వ 4వ స్థానానికి మాత్రమే పరిమితం అయిపోయారు. కానీ ప్రతిసారి నెక్స్ట్ టైం మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ అమిత్ షా గారు చేశారు, నరేంద్ర మోడీ గారు చేస్తున్నారని చెప్పారు. కానీ తెలంగాణ బీజేపీలో ఒకవైపు వర్గపోరు, మరొక వైపు బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. అదే క్రమంలో రేవంత్ రెడ్డి కూడా నేను 10 ఏళ్ళు సీఎంగా ఉంటానని మాట్లాడడం కావచ్చు. సో తెలంగాణపై మీ విజన్ ఏంటి? మీరు అధికారంలో రావడానికి తెలంగాణకి ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? దేశం పట్ల ఎట్లాంటి విజన్ తోని భారతీయ జనతా పార్టీ నడుస్తుందో ఆ విజన్ ని తెలంగాణ వైపు కూడా నడిపిస్తుంది. అండ్ రీజనల్ గా చూస్తే ఎప్పుడైనా కూడా ఉచిత వైద్యం గాని, ఉచిత విద్య గాని, అండ్ ఫుడ్ సేఫ్టీ గాని ఇవైతే ఖచ్చితంగా ఇవి ఇవ్వాల్సిన కమిట్మెంట్, డెడికేషన్ బీజేపీ తీసుకుంటుంది. ఇంకా నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్దేశంతో తెలంగాణ అనే రాష్ట్రం ఫామ్ అయింది కాబట్టి ప్రాజెక్ట్స్ కి సంబంధించిన వాటిని కానీ, యువతకు ఉద్యోగాలకు సంబంధించినవి కానీ, కేంద్రం నుంచి రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ఫండ్స్ కానీ ఇవన్నిట్లలో కూడా ఖచ్చితంగా కమిటెడ్ గా, డెడికేటెడ్ గా భారతీయ జనతా పార్టీ విజన్ ఉంది తెలంగాణ ప్రజల కోసం. ఎప్పుడైనా కూడా తెలంగాణ చరిత్రను, తెలంగాణ రజాకర్ల నుంచి వచ్చిన విముక్తిని, ఆ చరిత్రను తెలుసుకొని భవిష్యత్తు వైపు వెళ్ళాలి కాబట్టి ఆ విజన్ ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇంకా రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఉంటానన్నది ప్రజలు ఖచ్చితంగా నిర్ణయిస్తారు. ఆయన చేసిన ఈ హైడ్రా లాంటి దౌర్జన్యాలు కానీ, ఖమ్మంలో చేసిన దౌర్జన్యాలు కానీ ఇవన్నిటికీ బుద్ధి చెప్తారు ప్రజలు. ఇంకా బీఆర్ఎస్ అంటారా, బీఆర్ఎస్ ఈజ్ అ సింకింగ్ బోట్ అండి. ఎందుకంటే కేసీఆర్ ఒక లెజెండ్ గా అయి ఉండొచ్చు, కానీ ఆయన ఫ్యామిలీలో కూతురు కొడుకు ఇద్దరి మధ్యలో అవుతున్న యుద్ధం వల్ల, 2 పార్టీలు అవ్వడం వల్ల ఖచ్చితంగా కేటీఆర్ గారు లీడ్ గాని, కేసీఆర్ పార్టీకి కానీ ఫ్యూచర్ లేదు. ఇంకా బెటర్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటిది అంటే భారతీయ జనతా పార్టీ. మీరు అన్నట్టు వర్గపోరు అనేది జరుగుతుంటే వాటిని ఆపించి ఇద్దరి మధ్యలో సఖ్యతను క్రియేట్ చేస్తూ ఐడియాలజీ కోసం ఎలా నిలబడాలి అనేది నేర్పించడంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్స్ వాళ్ళ ఎఫర్ట్ ని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ టైం ని ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇంతవరకు వాళ్ళు ఇట్లాంటి వర్గపోరు ఏదైనా జరిగినప్పుడు దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు.
ఇంట్లోనే గొడవలు ఉంటాయి, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇంత పెద్ద పార్టీ అయినప్పుడు డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. మళ్ళీ అందులో భారతీయ జనతా పార్టీ ఇస్ ద లార్జెస్ట్ మెంబర్షిప్ ఉన్న పార్టీ. అందులో వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళు కూడా బీజేపీలోకి రావాలి అని వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి కొన్నిసార్లు చాలా మంది వచ్చినప్పుడు డిస్టర్బెన్సెస్ అవ్వడం ఉంటది. ఆ డిస్టర్బెన్సెస్ ని కవర్ చేసి సఖ్యతను తీసుకొచ్చి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాం. వెస్ట్ బెంగాల్లో బార్డర్ శత్రు దేశంతో షేర్ చేసుకున్న అట్లాంటి కాంప్లికేటెడ్ రాష్ట్రంలోనే అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణలో తెలంగాణ ప్రజలకు జాతీయత భావం ఎక్కువ ఉంటది. నేషనాలిటీ గాని ఇక్కడ దేశం పట్ల ప్రజలకున్న అభిమానం గాని దాన్ని ఇంకా మంచిగా ప్రాపర్ గా లైన్ లోకి తీసుకెళ్తే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు. ఓకే, థ్యాంక్ యూ మౌనిక గారు. మొత్తానికి మీ విలువైన సమయానికి